హాయ్ అండి. ఇవాళ వంకాయ మసాలా చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే నూనె వేసాను కొంచెం. ఇగో చిన్న వంకాయలు, లేత వంకాయలు మధ్యలో తరిగేసి ఇగో ఇలా వేసుకున్నాను. ఇలా నూనెలో వేసాను. ఒక అరకిలో వంకాయలు ఉంటాయి. ఇది బాగా కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెడుతూ వేచాలి. కొంచెం మెత్తబడాలి. ఇది కొంచెమే ఉప్పు పేరుకి వేయాలి. ఉప్పు కొంచెం పసుపు ఇలా వేచుతూ మూత పెట్టుకుంటూ పోవాలి. ఇక పసుపు వేసాను కదా, కొంచెమే ఉప్పు వేస్తాను. మళ్ళీ మసాలాలు వేయాలి. సింపుల్ మసాలా. టమాటా, చింతపండు, టమాటా కొంచెం చింతపండు, ఎండుమిరపకాయలు, ఒక్క రెబ్బే చింతపండు వేసాను. ఇగో కొంచెం మెంతులు, ఒక 5 టమాటాలు తీసుకున్నాను, కట్ చేసాను మధ్య నుంచి. చిన్న సైజు టమాటాలు, పెద్దవైతే 2. కొంచెం జీలకర్ర, ఇప్పుడేమో ఒక 5 వెల్లుల్లి రవ్వ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు. ఇదేమో బాగా మిక్సీ పట్టాలి. ఉప్పు పసుపు వేసి ఒక 7-8 పైన ఎండుమిరపకాయలు వేయాలి. ఉప్పు ఇక కొంచెం సరిపడా ఇందులో ఉప్పు వేసేయాలి. కొంచెం పసుపు. చూసారు కదా, ఇప్పుడు రుబ్బేద్దాం. ఎండుమిరపకాయలు వేసాను కదా, 7-8 టమాటా, ఎండుమిరపకాయ, పచ్చిమిర్చి, మెంతులు, ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇక ఈ ముద్ద కొంచెం నూనె వేసాను. ఇందులో వేసి బాగా వేయించాలి. ఇప్పుడు అంటే నీళ్ళు పోయకుండా వేయించాలి. ఇది ఇప్పుడు బాగా వేగాలి, పచ్చితనం పోయిందాక. ఇక్కడ వంకాయలు వేగుతున్నాయి. ఇది మెత్తబడిందాక దీన్ని మూత పెడుతూ వేయించాలి. ముద్ద ఏమీ అవ్వదు, కానీ ఇలా మూత పెడుతూ వేయించాలి. ఇది చూడ, ఇలా మూత పెడుతూ అది ఈలోపు ఈ ముద్ద ఇక ఉడుకుతున్నది. బాగా పచ్చితనం పోయిందాక ఒక్క గరిటెడు పెరిగేసాను. కొంచెం టమాటా, చింతపండు, కొంచెం పెరుగు, చాలా బాగుంటుంది తినడానికి. సరే కదా, ఇప్పుడు ఇది బాగా కలిపి వేస్తే, ఎప్పుడు దాకా వేస్తామంటే నూనె పైన కనబడేటట్టుగా. నూనె కొంచెం తేలుతుంది కదా, అప్పుడు దాకా దీన్ని వేసాలి. చూపిస్తాను రండి. ఇది వేగుతున్నది వేసారు. దీంట్లో కొంచెం నూనె బయటకు వస్తుంది, వేగిపోయినట్టుగా. ఇగో చూడండి, ఇలా నూనె కనబడుతుంది కదా, ఇలాగా. ఇగో చూడండి, తేలుకుంది అంటే ఇది బాగా వేగింది. నూనె కనబడుతుంది కొంచెం ఇలా తేలుకున్నట్టు. ఇప్పుడేమో ఆ మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసేసి ఇందులో వేసి బాగా ఇది కొంచెం మరగనిద్దాం ఇలాగా. ఈలోపు వంకాయలేమో వేగిపోయి, ఇది వేగిపోయి కదా, ఇప్పుడు ఒక్కొక్కటి వేసేద్దాం. అందులో వేసి మూత పెట్టి ఉడికినిద్దాం. చూసారు కదా, భలే ఉంటుందండి. టేస్టీ మసాలా వంకాయ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వేసేసి ఇప్పుడేమో దీని దగ్గర వచ్చినట్టుగా ఉడకాలి. సిమ్లో పెట్టి ఉడికించేయాలి. చూసారు కదా, కొంచెంసేపు మూత పెట్టేద్దాం. ఇది ఆ మసాలా అంతా వంకాయకి తగులుతూ ఉంటుంది. చూడండి, ఇగో రెండు చూద్దాం ఎంతవరకు వచ్చింది. ఇక దగ్గర పడ్డారు కదా, ఇవి కింద పైన మెల్లిగా ఉడికినట్టు. ఇంకొంచెం సేపు మూత పెడదాం బాగాను. అలా నూనె కనబడుతూ ఉంటుంది పైకి. ఇక ఇలా మెత్తబడ్డారు కదా, ఇక ఇలాగా. ఇప్పుడు కొంతసేపు దీన్ని ఉడకనిద్దాం బాగా. ఆ మసాలా అవి రండి, ఇగో దగ్గరగా ఉడికించేసారు కదా. ఇప్పుడు గిన్నెలో తీసేద్దాం. ఇగో ఇలా టేస్టీ వంకాయ మసాలా కూర. చూడండి, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.